Hello everyone, నేను డాక్టర్ భాషా క్యాటరాక్ట్ అండ్ గ్లకోమా స్పెషలిస్ట్ ఇన్ బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ మాదాపూర్. గ్లకోమా గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. ఎందుకంటే గ్లకోమా అనే పదం వినగానే పబ్లిక్లో ఎక్కువ శాతం బ్లైండ్నెస్ అని, అంటే అంధత్వం అని ఒక భయం ఏర్పడుతుంది. కానీ అది కరెక్ట్ కాదండి. ఈ రోజు నేను దీని గురించి డిస్కషన్ చేస్తాను. ఎక్కువ శాతం గ్లకోమాలో చాలా కారణాల వలన కంటి లోపల ప్రెషర్ పెరగడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన కారణం జెనెటిక్, అంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరికి గ్లకోమా ఉండడం. ఒకసారి కంటి లోపల ప్రెషర్ పెరిగితే క్రమంగా అది కాస్త కంటి నరం, అంటే ఆప్టిక్ నర్వ్ పైన ఒత్తిడి పడుతుంది. ఆ తర్వాత క్రమంగా చూపులో కూడా దాని ప్రభావం ఉంటుంది. చూపు అనేది పెరిఫరీ నుంచి సెంట్రల్కి, అంటే చుట్టుపక్కల చూపు నుంచి మధ్య భాగానికి క్రమంగా తగ్గడం జరుగుతుంది. ఎక్కువ శాతం సహజంగా చూసేది గ్లకోమా పేషెంట్స్ ఇబ్బందికరమైన చూపు, అంటే ముందు చూపు తగ్గినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ స్టేజ్లో ఆల్రెడీ గ్లకోమా అనేది మీడియం నుంచి లేట్ స్టేజెస్కి ప్రోగ్రెస్ అయిపోయి ఉంటుంది. సో గ్లకోమాలో చూపు తగ్గడం అనేది పర్మనెంట్ డ్యామేజ్ అండి. ఎప్పుడైతే మేము డాక్టర్స్ ఏ లెవెల్లో అయితే గ్లకోమాని చూస్తామో ఆ గ్లకోమాని మనం వెనక్కి తీసుకెళ్ళలేము. కానీ అదే స్టేజ్లో దాన్ని కంట్రోల్గా ఉంచడానికి మెడిసిన్స్ కానీ, లేజర్స్ కానీ, సర్జరీస్ కానీ డిపెండింగ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ గ్లకోమా అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్లకోమా వ్యాధి ఉన్నవాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ అండ్ ఫాలోఅప్స్ ఎలా అయితే మేము డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తామో ఆ విధానంగా కరెక్ట్గా ఫాలోఅప్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యకరమైనది ఫ్యామిలీ స్క్రీనింగ్ అండి, అంటే ఫర్ గ్లకోమా స్క్రీనింగ్. ఒకవేళ ఒక ఫ్యామిలీలో ఎవరికైనా గ్లకోమా ఉంటే వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ సిబ్లింగ్స్ అవ్వచ్చు, వాళ్ళ కిడ్స్ అవ్వచ్చు, ఒకసారి ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. అండ్ సెకండ్ థింగ్, ఎవరైతే గ్లకోమా గురించి షూర్గా లేరో, యూజువలీ ఏజ్ 40 కన్నా ఎక్కువ, 40 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి గ్లకోమా స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది. దీని మూలాన మనం అసలు గ్లకోమా జబ్బు రాకుండా, ఒకవేళ కంటిలో ప్రెషర్స్ కనుక ఎక్కువ ఉంటే కంటి నరం పైన ఒత్తిడి పడకుండా కాపాడుకోవచ్చు. సో treatment and follow-ups with glaucoma screening is very important. So kindly each and everyone go and have a glaucoma screening. Thank you.